హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. అసలైన అడ్డంకిగా ఫీల్ అయిన సెన్సార్ గండాన్ని ఊహించిన దానికన్నా ఈజీగా పరిష్కరించుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇక 29న విడుదలకు రూట్ క్లియర్ అయినట్టే. ఇంకా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు రావాలని చెప్తున్నారు. కానీ మరోపక్క హైదరాబాద్ కు సంబంధించి మెయిన్ థియేటర్ సంజాలో ఆన్లైన్ బుకింగ్ కూడా మొదలైపోయింది. సో డిస్ట్రిబ్యూటర్లు పక్కా సమాచారంతో ఫిక్స్ చేసి చెప్పేశారన్నమాట. వివాదాల నేపథ్యంలో మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తోంది వర్మ టీం. ఇది ఎన్టీఆర్ రెండో పెళ్లి తర్వాత కథ కాకుంటే దీనికి మినిమం బజ్ కూడా వచ్చి ఉండేది కాదన్న మాట నిజం. ఇప్పుడు వర్మ సోలోగా బరిలో దిగడం లేదు. మెగా డాటర్ నిహారిక సూర్యకాంతం అదే రోజున వస్తుంది. దీనికి బీభత్సమైన ఓపెనింగ్స్ వచ్చే సీన్ అయితే లేదు. కానీ టాక్ పాజిటివ్ గా వస్తే డ్రైగా ఉన్న బాక్స్ ఆఫీస్ కు కొంత ఉత్సాహం వస్తుంది. ట్రైలర్ ప్రామిసింగ్ గా కనిపించడం కొంత ఊరట కలిగించే విషయం. అయితే ఒకదాని మీద మరొకటి లక్ష్మీస్, ఎన్టీఆర్, సూర్యకాంతల ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అసలే ఎన్నికల సీజన్. ఊళ్ళ కూళ్ళు రాజకీయ పార్టీల ప్రచారాలతో హోరెత్తిపోతున్నాయి. థియేటర్లు జనం లేక వెలవెలబోతున్నాయి. ఈ రెండు కొద్ది గొప్ప ముప్పిస్తే మళ్ళీ టికెట్ కౌంటర్ కలకల్లాడతాయని ట్రేడ్ ఆశ. ఎలాగూ ఏప్రిల్ 5 నుంచి మజిలీతో మొదలయ్యే వరుస సినిమాల తాకిడికి ఈ రెండు రిబ్బన్ కటింగ్లా ఉపయోగపడతాయని ఆశిస్తున్నారు. చూద్దాం ఎవరు నిలుస్తారో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.